హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 4M పాప్కార్న్ రియాక్టర్స్. ఈరోజు మేము దేవరా మూవీ ఎట్లుందో దానికి రివ్యూ ఇస్తున్నాము. ఇందాకే 6 o'clock షోకి పోయి వచ్చినాము. సో మూవీ ఇక్కడే మా సారంలో పోతే మొత్తం హౌస్ఫుల్లే కనబడేది. నాకు తెలిసి ఇంకో 2 to 3 days ఉండొచ్చేమో, ఎందుకంటే సాటర్డే సండే కదా. సో హౌస్ఫుల్ ఉండొచ్చేమో. సో ఆఫ్టర్ దట్ ఇక చూడాలి ఇక ఎట్లుంటుందో. అసలు స్టోరీ లైన్కి వచ్చేసరికి అసలు మొత్తం ఎన్టీఆర్ అన్న మీదనే డిపెండ్ అయింది. మొత్తం ఆయన క్యారెక్టర్ మెయిన్ హైలైట్ అయింది అనమాట అలా. సో ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బాగానే ఉంది, చూడొచ్చు. బాగానే ఇట్లా స్పీడ్ వెళ్ళిపోతా ఉంటుంది, లాగ్ ఏముండదు. హైప్ తో లేస్తుంది ఫస్ట్ హాఫ్ అనేది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిండు. ఆ లవ్ ట్రాక్ అవన్నీ కొంచెం డ్రాగ్ చేసిండు. అట్లా క్యారెక్టర్స్ పరంగా వచ్చేసి ఎన్టీఆర్ అన్న మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ఏమన్నా డిఫెక్టే లేదు. సో అసలే 6 years వచ్చిన అన్న సోలో మూవీ. సో అసలు అన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అన్నమాట, తగ్గలేదు ఎన్టీఆర్ అయితే. సో ఈ జాన్వీ కపూర్ అయితే అసలు సినిమాలు ఉన్నట్టు కూడా ఎక్కడ నాకు అనిపించలేదు. ఏదో తక్కువ పాట అనేది రోల్, ఏదో ఒక సాంగ్ కొంచెం కొన్ని సీన్స్. సాంగ్ అంటే గుర్తొచ్చింది అసలు ఆ మూవీకి బీజిఎం ఇంకా మ్యూజిక్, ఈ సాంగ్స్ హైలైట్. మెయిన్ అనిరుద్ధ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు బీజిఎం గానీ మ్యూజిక్ గానీ అంతా మొత్తం ఇట్లా చింపి పడేసిండు. అంతే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ కానీ సినిమాలో ఏమేమి యాక్షన్స్ సీన్స్ అవన్నీ ఏమున్నాయో అవన్నీ ట్రైలర్ ను చూపించేసిండు. మొత్తం ఎక్కువ చూడనీకి ఏం లేవు లోపల, అంత ఇంట్రెస్ట్ అనిపించలే. అంటే ఏమనిపి మనం మొత్తం ట్రైలర్ టీజర్ ఇందులోనే మొత్తం చూసేసాం. ఆ ఫైట్ సీన్లు, గూస్ బంప్ సీన్స్ అన్ని మనం అంతా ఈ ట్రైలర్ లోనే రివీల్ చేసేసిండు. సో అందులో చూడనీకి అంత నాకేం అనిపించలేదు. ఇవి చూస్తున్నా కూడా అంత గూస్ బంప్ అంత ఫీల్ వచ్చింది, మనకి ఏం అనిపించలేదు. సో నాకు అది కూడా ఒకటి అనిపించింది. కాకపోతే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటది, ఫాదర్ అండ్ సన్ ఇద్దరిది కలిసి ఒక ట్విస్ట్ ఉంటది, చూడొచ్చు. దానికోసం అయితే చూడొచ్చు సినిమాకి వెళ్ళి. అదైతే బాగుంది. నాకు మరి ఆ ట్విస్ట్ అంతా అంటే కనెక్ట్ కాలే. ప్లస్ కొత్తగా కూడా లేదు, కొంచెం రొటీన్ టైపే ఉంది ఆ ట్విస్ట్ కూడా. మనం చూస్తుంటే అని చెప్పేసి ఇది అవుతుందేమో, అట్లా ఎక్స్పెక్ట్ చేసేచ్చు ఇది నెక్స్ట్ ఇట్లా ఉంటుందేమో. సో అట్లా అనిపించింది, మరి అంతేం అనిపించలేదు నాకు. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ కి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ ఓకే, బట్ నాకేంటంటే ఆయన డైలాగ్ సింక్ కానీ అవన్నీ కొంచెం ఆయన కొంచెం ఆయనది నాకు ఎందుకో డౌన్ అనిపించింది సైఫ్ అలీ ఖాన్ ది. మొత్తం సినిమా పరంగా చూసుకుంటే అయితే ఎన్టీఆర్ అనిరుద్ధ్ ఇద్దరు ఇచ్చి పడేసినారు. బట్ ఫ్యాన్స్ మాత్రం పండగ అనమాట, ఎందుకంటే 6 years కదా అన్నొచ్చి. సో ఫ్యాన్స్ మాత్రం సూపర్. అది కొన్ని గ్రాఫిక్స్ కొంచెం వాటర్ దగ్గర అవుట్డేట్, అంటే అప్డేటెడ్ కాదు కానీ అంత నార్మల్ లేవు. కొంచెం ఆ గ్రాఫిక్ పరంగా పని చెప్పలేము. ఓకే ఉంది. పెద్ద స్క్రీన్ మీద చూస్తే అది కొంచెం ఎట్లో ఉన్నట్టు, మొత్తం ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్టు ఉంటుంది. మరి అంతే లేదు. కానీ ఇంటర్వెల్ సీన్ అయితే మా యాక్షన్స్ మస్తు ఉంటది. అది యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి. మొత్తం ఫైటింగ్ సీన్స్ అయితే మాత్రం మస్తు ఇచ్చిండు, బాగున్నాయి. సో బట్ మొత్తం ఓవరాల్ రివ్యూ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోకండి. ఒకవేళ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి మాత్రం ఫుల్ మీల్స్. ఇక తర్వాత ఇక మీ ఇష్టం. మా అయితే జెన్యున్ రివ్యూ మేము చెప్పినాము. సో నీకు ఎట్లా అనిపించింది మూవీ? ఓకేనా? నాకు అదే ఇక మంచిగా అనిపించింది, బట్ మరీ అంత హైప్, మొత్తం ఎంత హైప్ క్రియేట్ చేసింది. మొత్తం ఫ్యాన్స్ మాత్రం వేరే హైప్ క్రియేట్ చేసారు, బట్ అనుకున్నంత నాకు అనిపించలేదు. కనెక్ట్ అవ్వలేదు. ఎమోషన్స్ కూడా అంతేం కనెక్ట్ కాలేదు. అంటే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి కొన్ని ఎమోషన్స్, అవి కొంచెం కనెక్ట్ ఇవన్నీ ఓకే ఉన్నాయి, బట్ ఇది మా జెన్యూన్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూస్తే. సో ఇంకా చూడకపోతే మా రివ్యూ చేసినాక మీకు మీ మీద డిపెండ్ అయింది అది, మీరు ఎలా తీసుకుంటారా. సో ఇక మీ ఇష్టం అది. మేమైతే ఇచ్చే జెన్యూన్ రివ్యూ మేము ఇచ్చేసినాం. సో మేము 5 stars కి 2 to 2.5 ఇస్తున్నాము. నేనైతే 2.7 లాస్ట్ ఇంకా. ఓకే 2.7. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.